హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో మిమ్మల్ని అందరినీ అడిగిన జీకే క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇండియన్ స్టేట్ బై ఏరియా? ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్. రాజస్థాన్ ఈజ్ ద లార్జెస్ట్ ఇండియన్ స్టేట్ బై ఏరియా. మరి ఈ వీడియోకి సంబంధించిన జీకే క్వశ్చన్, హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఆన్సర్ కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం కిడ్స్ రిలేటెడ్ సెంటెన్సెస్ అంటే పిల్లలతో మాట్లాడేటప్పుడు మనం యూజ్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, వెళ్ళి పక్కన కూర్చో. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, యు గో అండ్ సిట్ నెక్స్ట్ టు మీ. యు గో అండ్ సిట్ నెక్స్ట్ టు మీ అంటే వెళ్ళి పక్కన కూర్చో అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, you go sit aside and do all your homework. You go sit aside and do all your homeworks అంటే నువ్వు వెళ్ళి అక్కడ కూర్చుని, ఆ పక్కన కూర్చుని నీ హోంవర్క్స్ మొత్తం కంప్లీట్ చెయ్యు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, సిట్ aside and play without cluttering the house. సిట్ aside and play without cluttering the house అంటే నువ్వు ఇల్లంతా చిందరవందర చేయకుండా వెళ్ళి ఆ పక్కన కూర్చుని ఆడుకో. క్లటరింగ్ అంటే చిందరవందర చేయడం. నెక్స్ట్ వన్, ఫాస్ట్గా నడవకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డోంట్ వాక్ ఫాస్ట్. డోంట్ వాక్ ఫాస్ట్ అంటే ఫాస్ట్గా నడవకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. దెర్ ఈస్ వాటర్ ఆన్ ద గ్రౌండ్, ఇఫ్ యూ వాక్ ఫాస్ట్ యూ విల్ ఫెల్ డౌన్. దెర్ ఈస్ వాటర్ ఆన్ ద గ్రౌండ్, ఇఫ్ యూ వాక్ ఫాస్ట్ యూ విల్ ఫెల్ డౌన్ అంటే అక్కడ నేలపైన వాటర్ ఉన్నాయి, సో నువ్వు కనుక ఫాస్ట్గా నడిస్తే కింద పడిపోతావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ జస్ట్ వాష్డ్ ఆల్ దిస్ ఫ్లోర్ సో యూ మస్ట్ వాక్ కేర్ఫుల్లీ అంటే నేను ఇప్పుడే ఈ నేలంతా కడిగాను, శుభ్రం చేశాను, నువ్వు చాలా జాగ్రత్తగా నడువు అని అర్థం. నెక్స్ట్ వన్, చెప్పిందే చెప్పకు. పిల్లలు ఇలా చేస్తూ ఉంటారు కదండి, చెప్పిన విషయాన్నే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటారు. సో చెప్పిందే చెప్పకు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డోంట్ రిపీట్ వాట్ యు సెడ్. డోంట్ రిపీట్ వాట్ యు సెడ్ అంటే చెప్పిందే చెప్పకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ హర్డ్ వాట్ యు సెడ్ సో డోంట్ టెల్ మీ 100 times. ఐ హర్డ్ వాట్ యు సెడ్ సో డోంట్ టెల్ మీ 100 times అంటే నువ్వు చెప్పింది నేను విన్నాను, నువ్వు మళ్ళీ 100 సార్లు చెప్పకు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, వై ఆర్ యూ సేయింగ్ ద సేమ్ థింగ్ 10 times లైక్ ఓల్డ్ పీపుల్ అంటే ముసలివాళ్ళలాగా చెప్పిందే 10 సార్లు ఎందుకు చెప్తావు అని అర్థం. నెక్స్ట్ వన్, అంతా తినలేవు. మనం పిల్లలకి ఇలా చెప్తూ ఉంటాం కదండి, అంతా తినలేవు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, యు కాంట్ ఈట్ ఎవ్రీథింగ్ లేదా యు కాంట్ ఈట్ ఆల్ ఆఫ్ ఇట్ అంటే అంతా తినలేవు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యు కాంట్ ఈట్ ఆల్ దోస్ బిస్కెట్స్ సో గివ్ మీ హాఫ్ అంటే నువ్వు ఆ బిస్కెట్లన్నీ తినలేవు, సో నాకు సగం ఇచ్చేసాయి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, వై ఆర్ యూ వేస్టింగ్ ఆల్ ద ఫుడ్ ఐ గేవ్ యూ అంటే నేను ఇచ్చిన ఫుడ్ అంతా నువ్వు ఎందుకంతలా వేస్ట్ చేస్తున్నావు అని అర్థం. నెక్స్ట్ వన్, త్వరగా రెడీ అవుతావా. పిల్లల్ని ఇలా అడుగుతూ ఉంటాం కదండి మనం, త్వరగా రెడీ అవుతావా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, విల్ యూ బి రెడీ సూన్. విల్ యూ బి రెడీ సూన్ అంటే త్వరగా రెడీ అవుతావా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ వోంట్ టేక్ యూ ఎనీవేర్ ఇఫ్ యూ డోంట్ గెట్ రెడీ సూన్. ఐ వోంట్ టేక్ యూ ఎనీవేర్ ఇఫ్ యూ డోంట్ గెట్ రెడీ సూన్ అంటే నువ్వు కనుక తొందరగా రెడీ అవ్వకపోతే నేను నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ యూ షుడ్ డూ ఇట్ ఆన్ టైమ్. గెట్ యూజ్డ్ టు ఇట్ అంటే నువ్వు కనుక ఏమైనా చేయాలి అనుకుంటే టైంకి చేయడం అలవాటు చేసుకో అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, బట్టలు మార్చుకో. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, యు చేంజ్ యువర్ క్లాత్స్. యు చేంజ్ యువర్ క్లాత్స్ అంటే బట్టలు మార్చుకో అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ ఆర్ వేరింగ్ ఏ న్యూ డ్రెస్ సో చేంజ్ ఇట్ టు ఏ డిఫరెంట్ డ్రెస్ సో దట్ ఇట్ డజంట్ గెట్ డర్టీ అంటే నువ్వు కొత్త డ్రెస్ వేసుకున్నావు కదా, సో వెళ్ళి మార్చుకో, లేదంటే నీ కొత్త డ్రెస్ పాడైపోతుంది అంటే డర్టీ అయిపోతుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్,
ఇఫ్ యూ డోంట్ లైక్ దిస్ డ్రెస్ గో అండ్ వేర్ అదర్ క్లాత్స్ అంటే నీకు గనక ఈ డ్రెస్ నచ్చకపోతే వెళ్ళి వేరే బట్టలు వేసుకో అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.